నెక్స్ట్ తో ఐటీ జాబ్ పక్కా 5 lakhs ఛాలెంజ్ ప్రోగ్రామ్ లో చేరండి. కేవలం 100 రోజుల్లో జాబ్ తెచ్చుకోండి. అలా ఏం లేదు. ఎమోషన్ అంటే ఏదైనా ఒక మూమెంట్ లో మనం గుర్తొస్తే బాధపడొచ్చు. కానీ ఆ మూమెంట్ వల్ల గేమ్ డిస్టర్బ్ చేసుకొని ఆ మూమెంట్ వల్ల మనం వెళ్ళిన మోటివ్ మర్చిపోతే వెళ్ళడం కూడా వేస్ట్. బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎమోషన్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ గేమ్ ఆడాలి. అదే కదా మరి రియాలిటీ షో బిగ్ బాస్. ఇక్కడ మీతో మాట్లాడుతుంది చాలా స్ట్రాంగ్ గా వెల్ ప్రిపేర్డ్ గా లైక్ ఇలా ఉండాలి అన్నట్టు ఉన్నది. మీతో ఏమి ప్లాన్ చేసుకున్నారా? అది ఏం ప్లాన్ చేసుకోవాలి? పోనీ మీరు చెప్పండి. మీరు ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ కదా, ఏం ప్లాన్ చేయాలి? మీకు బేసిక్ గా ఆ ప్లానింగ్స్ ఏమి ఉంటాయి నాకు తెలియదు. అంటే రియాలిటీ షోలో రియలిస్టిక్ గా ఉండాలని నేను అనుకుంటున్నాను. ప్లానింగ్స్ ఏమైనా ఉంటే టిప్స్ చెప్పండి. టిప్స్ చెప్పడం కదా, అంటే స్టార్టింగ్ వెళ్ళే కంటెస్టెంట్లకి వాళ్ళకి ఏం తెలియదు, ఎవరు వస్తున్నారు ఏంటి, వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, వాళ్ళు ఎలా బిహేవ్ చేయబోతున్నారు ఏంటి అనేది మనకు ఒక ఐడియా ఉండదు. కాకపోతే వైల్డ్ కార్డ్ వాళ్ళకి ఒక ప్లస్ పాయింట్ ఉన్నది. అంటే ఏ కంటెస్టెంట్ ఎలా ఆడబోతున్నాడు, ఏ కంటెస్టెంట్ ఎలా ఆలోచించబోతున్నాడు, వాడు ఏం చేయబోతున్నాడు, వాడి స్టెప్స్ ఏంటనేది మనకు ముందే ఒక ఐడియా ఉంటుంది. అంటే మీరు మొత్తం చూసారా ఈ 4 weeks? నేను మొత్తం చూడలేదు, అప్పుడప్పుడు చూస్తున్నాను. వాళ్ళకి ఎలా తెలియదో మాకు కూడా వాళ్ళు ఎలాగో తెలియదు. నాకు వాళ్ళ పేర్లు ఇప్పుడు తెలుసు అంతే, అంతకుమించి నాకు తెలియదు. అందులో మాస్కులతో ఆడినప్పుడు వాళ్ళు ఎప్పుడు ఎలా మారుతారో కూడా ఎవరికి తెలియదు. ఈ రోజు ఇలా ఉండొచ్చు, రేపొద్దున ఇంకొకలా ఉండొచ్చు. ఒక రోజు ఒకలా గేమ్ ప్లాన్ ఉంటుంది వాళ్ళు, ఇంకో రోజు ఇంకోలా ఉంటుంది. సో ఆ స్ట్రాటజీ కూడా కంప్లీట్ గా మనకు తెలియదు. తెలుస్తుంది అనేది అపోహ, అంతే కదా. ఈ రోజు మీ గేమ్ ప్లాన్ ఒకలా వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు, నెక్స్ట్ మూమెంట్ కి వాళ్ళు మారొచ్చు. ఇలా కాదు నేను ఇంకోలా ఆడాలని మారొచ్చు. సో ఒకే స్ట్రాటజీ మెయింటైన్ అవ్వదు కదా. అంటే లైక్ మాస్క్లు అని చెప్పి అన్నారు కాబట్టి ఎవరైనా మాస్క్ పెట్టుకుని ఆడుతున్నట్టు అనిపిస్తుంది? అందరూ ఆడుతున్నట్టు అనిపిస్తుంది, ఎవరు జెన్యున్ లేదని అనిపిస్తుంది. మీరు వెళ్ళాక మిమ్మల్ని కూడా మాధురి గారు ఎందుకో మాస్క్ వేసుకొని ఆడుతున్నారు అని అంటే మీరేం? నేను వచ్చాక క్వశ్చన్ చేస్తే ఆన్సర్ నేను చెప్తాను, మీకు అలా అనిపిస్తే. నేను వెళ్ళిన తర్వాత మీకు నేను ఏమైనా మాస్క్ వేసుకున్నట్టు అనిపిస్తే, వచ్చిన తర్వాత మీరు ఇదే క్వశ్చన్ మీకు ఉంటే అప్పుడు ఆన్సర్ చేస్తాను. మిమ్మల్ని ఎప్పుడు ఇంటర్వ్యూలో తప్ప బయట మీ గురించి తెలియదు, మీ ఎమోషన్స్ గురించి తెలియదు. ఎలాంటి విషయాల్లో మీరు కోపడుతుంటారు, ఎలాంటి విషయాల్లో మీరు ఎమోషనల్ గా డౌన్ అవుతుంటారు? నాకు చాలా విపరీతమైన కోపం వస్తుంది యాక్చువల్గా. చాలా అంటే చాలా కోపం. అసలు ఆ కోపాన్ని ముందు ఎలాగా అంచుకోవడానికి నేను ఒక ప్లాట్ఫామ్ అనుకుంటున్నాను. శ్రీనివాస్ గారు చాలా చెప్తున్నారు, చెప్పి పంపిస్తున్నారు. చాలా కోపం. అక్కడ ఏదైనా ఒక అన్యాయం జరుగుతోంది, అక్కడ తప్పు జరుగుతోంది, అది బాగాలేదు, అలా చేయకూడదు అలా అనే మూమెంట్ నాకు అనిపించినప్పుడు నాకు చాలా అసలు ట్రిగ్గర్ అయిపోతాను, చాలా కోపం వచ్చేస్తుంది. అంటే ఎవరైనా ట్రిగ్గర్ చేసి అది మీ వీక్నెస్ కదా. నేను ఎవరైనా ట్రిగ్గర్ చేస్తే ట్రిగ్గర్ అవ్వను, నాకు అది నచ్చకపోతే ట్రిగ్గర్ అవుతాను. అదే మీకు నచ్చని పనులు ఎవరో చేస్తారు, మరి వీక్నెస్ అవుతుంది కదా. అలా ప్రతిసారి ట్రిగ్గర్ అయిపోతుంది. ట్రిగ్గర్ అయ్యి వాళ్ళకి చెప్తాను, అది చేయకూడదు, మీరు ఇలా చేయండి, ఇది కరెక్ట్ కాదు, కరెక్ట్ చేసుకోండి అని చెప్తాను. వింటే ఓకే, వినకపోతే ఇంకా వాళ్ళ ఇష్టం. అండ్ ఇంకొకటి, చాలా మంది సీజన్స్లో అంటే మీ ఏజ్ కేటగిరీ గ్రూప్ ఉన్న పీపుల్ ఫాస్ట్గా ఎలిమినేట్ అయిపోయి వచ్చేసే ఛాన్సెస్ ఎక్కువ అనమాట. అది కాకుండా వైల్డ్ కార్డ్స్ కూడా లోపలికి వెళ్ళిన వెంటనే ప్రతిసారి అంటే ఎందుకు ఎక్కువ రోజులు సస్టైన్ అవ్వలేము, లోపల ఉండలేము అని బయటకు వచ్చేసే కానీ ఆ భయంతో ఎందుకు యాక్సెప్ట్ చేయడం, ఫస్ట్ వెళ్తే బాగుంది కదా అని అనిపించలేదా? అలా ఏం లేదు, వైల్డ్ గా ఉంటాను కాబట్టి వైల్డ్ కార్డ్ అనుకుంటున్నాను. అది అర్థమవుతుంది వైల్డ్ ఉంటారని. దాంట్లో ఎందుకు అంటే మీ ఏజ్ మేము గెలవకూడదా, మేము ఆడలేమన్నా మీ ఒపీనియన్, ఎందుకు మమ్మల్ని సపోర్ట్ చేయరా పబ్లిక్ సపోర్ట్ చేస్తారు అంటే నేను ఆ విధంగా మీరు అన్నారు కదా, మీ ఏజ్ వాళ్ళు వచ్చేస్తారు, మీ ఏజ్ వాళ్ళు త్వరగా వెళ్ళినట్టు. అది అనేది జనాలు ఒక ఒపీనియన్, జనాలకి ఒక ఒపీనియన్ అలా ఉండిపోయింది. ఎందుకు ఉండిపోయింది అంటే అది ఎందుకు నాకు అర్థం కాదు. ప్రతిసారి ఆ సీజన్ లో అలా జరగడం వల్లేమో, ప్రతి సీజన్స్ లో అలా జరగడం వల్లేమో. మేము సరిగ్గా గేమ్ ప్లే చేయలేమా, మేము సరిగ్గా స్ట్రాటజీ ప్లాన్ చేయలేమా, మేము ఫిజికల్ గేమ్స్ ఆడలేమా, మేము అన్ని 100% పర్ఫెక్ట్ గా ఇచ్చినప్పుడు మమ్మల్ని మేమే ఎందుకు ఎలిమినేట్ అవుతామని అనుకోవాలి. అంటే ఇప్పుడు మీకు అంటే లైక్ ఇంత బిఫోర్ ఇంటర్వ్యూలో చూసాను, నాకేమో డబ్బుకు అంత పెద్ద కరువు ఏం లేదు, నా దగ్గర కావాల్సినంత డబ్బు ఉంది అన్నట్టు. అంటే మీ డబ్బు ఉన్న వాళ్ళు అక్కడ బాత్రూమ్లు కడమంటే బాత్రూమ్లు, గిన్నెలు కడమంటే గిన్నెలు, కింద తోడమని తొడగలరా? అదే కొంచెం కష్టం. అదే ఇలాంటి విషయాలు ఉంటాయి కదా, అలా దానికోసం అడిగాను క్వశ్చన్. కానీ శ్రీనివాస్ గారు దాన్ని కూడా నాకు మెంటల్ గా ప్రిపేర్ చేశారు. అంటే ఏ సిచ్యువేషన్ లో కూడా ఇలా ఉండాలి. ఇక్కడికి వచ్చాక కడిగిద్దామనా? నేను అసలు చీపురు పట్టుకుంటేనే అతను చూడలేరు. అదే మరి ఇప్పుడు అక్కడ అలా ఉంటాయి. అది కాకుండా మిమ్మల్ని అనరాని మాటలు అంటుంటారు. నాకు ఇష్టమైనది, నాకు వంట వచ్చు కదా, నేను వంట చూస్ చేసుకుంటాను, వాళ్ళకి చేయమని. అంటే మీకు నచ్చింది ఎవరు కదా, అది బిగ్ బాస్, అది బిగ్ బాస్ రిక్వెస్ట్ చేసుకుంటాను. మంచిగా మాట్లాడా. మీ జర్నీ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. లైక్ అన్ని ఇంటర్వ్యూస్లోనే లైక్ ఏదో అంటే ఇప్పుడు జరుగుతున్న ట్రెండింగ్ టాపిక్స్ ఇది, కానీ మీ జర్నీ ఏంటి, మీ ఎమోషనల్ స్టోరీ ఏంటి, అసలు మీ ఫస్ట్ నుంచి ఎలా ఇక్కడ దాకా ఇలా రావడానికి కారణాలు ఏంటి? నా జర్నీ కావాలంటే మీరు యూట్యూబ్లో ఓపెన్ చేస్తే మొత్తం జర్నీ వచ్చేస్తుంది. అది మ్యాటర్ చూసుకోండి. తర్వాత నా జర్నీ తెలియని
ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ప్రజలు ఎవరూ లేరు, ఉమ్, అందరికీ తెలుసు. ఉమ్, ఓకే, చిన్నప్పటి నుంచి నాకు బాగా స్పోర్టివ్ స్పిరిట్ ఎక్కువ, Hmm. నాకు మంచి లీడర్షిప్ క్వాలిటీస్. చిన్నప్పటి నుంచే కాలేజ్ డేస్ నుంచే మంచిగా లీడర్షిప్ క్వాలిటీస్ ఉండేదాన్ని, Hmm. లీడర్షిప్ క్వాలిటీస్ మెయింటైన్ చేసేదాన్ని. Hmm. ఆ క్వాలిటీస్ తో ఉన్న నన్ను మా నాన్నగారు కొంచెం ఆర్థోడాక్స్ కాబట్టి నాకు 19 years కే మ్యారేజ్ చేశారు. ఉమ్, ఇంటర్మీడియట్ లో మ్యారేజ్ అయింది, సెకండ్ ఇయర్ లో. మ్యారేజ్ అయ్యాక కూడా నేను కొద్ది రోజులు ఫారెన్ వెళ్ళి షిప్ లో ఉండి నాకు ఇండియా అంటే అభిమానం కాబట్టి Hmm. ఇండియాలోనే ఉండాలని డిసైడ్ అయిపోయి నేను ఇండియాకే వచ్చేసి మళ్ళీ స్టడీస్ కంప్లీట్ చేసి నా డిగ్రీ కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసి అప్పటికే మా ఇద్దరికి కంపాటబిలిటీ సరిగ్గా లేనందువల్ల నేను ఇంకా నాకంటూ ఒక ఇండిపెండెంట్ గా బతకాలని నిర్ణయించుకొని పెట్రోల్ బంక్స్ అవి స్టార్ట్ చేశాను, రియల్ ఎస్టేట్ చేశాను, కన్స్ట్రక్షన్ చేశాను. సో ఆ ఫీల్డ్ లో ఉండేదాన్ని. ఇంకా కొంచెం మైండ్ డీవియేషన్ కి డాన్స్ క్లాసెస్ ఫ్రీగా చెప్పాను. ఫ్రీగా చాలా మందికి, వేల మంది పిల్లలకి, విద్యార్థులకి ఫ్రీగా డాన్స్ నేర్పించాను, భరతనాట్యం, ఉమ్, లేడీస్ కి కోలాటం డాన్స్ అవి నేర్పించాను. చాలా సోషల్ యాక్టివిటీస్ చేశాను. ఇవన్నీ యాక్టివిటీస్ చూసి గమనించి నన్ను పాలిటిక్స్ లోకి ఇన్వైట్ చేశారు. Okay. ఇన్వైట్ చేశాక పాలిటిక్స్ లో కూడా చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశాను. బాగా తిరిగేదాన్ని, బాగా ప్రజలతో ఇంకా కొంచెం మమేకమై తిరిగినప్పుడు నాకు వస్తున్న ఫేమ్ ని, నా పడుగుతున్న గ్రాఫ్ ని తట్టుకోలేక నా పార్టీలో ఉన్న చాలా మంది నన్ను తొక్కాలని చూశారు. Hmm. ఆ సిచ్యువేషన్ లోనే చాలా నన్ను బ్యాట్ చేయాలని ట్రై చేశారు. ట్రై చేసినప్పుడు నా పరిస్థితులు కూడా బాగాలేనందువల్ల, నేను దూరంగా ఉండడం వల్ల, Hmm. శ్రీనివాస్ గారు కూడా ఇదే సిచ్యువేషన్ లో దూరంగా ఉండడం వల్ల మా ఇద్దరం ఒకటై పెళ్లి చేసుకుందాం, తర్వాత లైఫ్ లీడ్ చేస్తాం, తర్వాత బిజినెస్ పెట్టాం, చాలా మందికి జాబ్స్ ఇస్తున్నాం, చాలా మందికి ఫుడ్ పెడుతున్నాం, లైఫ్ లీడ్ చేస్తాం. ఇది నా స్టోరీ. ఇంత ఫాస్ట్ ఎందుకంటే స్లో మరి ఇంకా